హత్వారాసవదైతేయం తద్బంధుశ్చ బలాన్వితః చక్రే తాళవనం క్షేమం పరిపక్వాఫలాన్వితం. బలరాముతో కూడి శ్రీకృష్ణుడు గార్ధబాసురుని వారి బంధువులను వధించి పక్వబలకు తాటిపళ్లతో నిండినట్టి తాళవనమును సురక్షితమనర్చును. దానికి ముందు 9వ శ్లోకం ఉంది. శ్రీకృష్ణుని చంపగోరి వత్సాసురుడని వాడు గోవత్స రూపమును ధారించి శ్రీకృష్ణుని దూడలలో కలిసెను. కానీ శ్రీకృష్ణుడు ఆ దానవుని వధించి వాని దేహముతో కపిత వృక్షముల నుండి పళ్లను కిందకు పడవేసడి క్రీడను ఆనందించను. ఇంకొకసారి శ్రీకృష్ణుడు బలరామునితోనూ గోపబాలులతోనూ కూడి అరణ్యమున గోవత్సములను మేపుచుండగా అతనిని చంపెడి ఉద్దేశముతో బకాసురుడు అచడకు వచ్చెను. కానీ కృష్ణుడు ఆ విరోధ రక్కసుని ముక్కును పట్టుకొని దేహమును చీల్చివేసెను. సో ఇక్కడ ధేనుకాసురుని ఏ రకంగా వధించాడు, బకాసురుని ఏ రకంగా వధించాడు, వత్సాసురుని ఏ రకంగా భగవంతుడు వధించాడు, ఇవన్నీ కూడా ఈ బృందావన వాసులందరూ జరిగిపోయినటువంటి భగవంతుని యొక్క లీలలను మనన చేసుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ భగవంతుడి యొక్క లీలలు మనం శ్రవణం చేయడం ద్వారా ఏమి మనం పొందుతాము? ఏమి పొందుతాము అంటే మొట్టమొదటిది హృదయం శుద్ధి అవుతుంది. సుఖదేవ్ గోస్వామి చెప్తాడు ఇవన్నీ కూడా. హృదయం శుద్ధి. మనం శరీరం అపరిశుభ్రంగా ఉంటే చైతన్య మహాప్రభు చెప్పారు స్నానం ఆచరిస్తాం. కానీ హృదయం అపరిశుభ్రంగా ఉంటే ఏ రకంగా శుద్ధి చేసుకోవాలా? భగవంతుని యొక్క నామం ద్వారా, భగవంతుని యొక్క లీలలను శ్రవణం చేయడం ద్వారా సో సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తారు అంటే హృదయం శుద్ధి కలుగుతుంది. హరిబోల్ ప్రవచనం అప్పుడు గంట కొట్టాల్సిన అవసరం లేదు, నైవేద్యం జరిగింది. ప్రభుపాదులు వారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు ప్రవచనానికి ఏ రకమైన డిస్టర్బెన్స్ ఉండదు. సో సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తారు అంటే భగవత్ లీలలను వినడం ద్వారా శోక మోహ భయవర్జిత. శోకము, మోహము, భయము వర్జిత పోతాయి. అంటే అర్జునుడు కూడా శోకానికి గురి అయ్యాడు. తన బంధువుల్ని, తన యొక్క తాతలని, సోదరులని, వీళ్ళందరినీ ఎట్లా నేను చంపాలా శోకానికి గురి అయ్యాడు. ఎప్పుడైతే భగవంతుడు భగవద్గీత అంతా కూడా ఆయన చెప్పాడో అప్పుడేమైంది? ఆయన శోకం పోయింది. మనం కూడా ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడికి ఎవడి లెవెల్ తగ్గట్టు వాడికి శోకం ఉంది. పుట్టినప్పటి నుంచి వాడు చనిపోయేంత వరకు
శోకం లేని సందర్భం చెప్పండి. ఏం లేదు. పుట్టినప్పుడు పాల కోసం ఏడ్చాడు, తర్వాత కొన్ని రోజులకి ఆట వస్తువుల కోసం ఏడ్చాడు, కొన్ని రోజులకి తినుబండారాల కోసం ఏడ్చాడు. ఒకటి కాదు, అట్లా చెప్పుకుంటా పోతే ఇంకా ఏడుపు లేని సందర్భమే లేదన్నమాట. తర్వాత ఇంకా పెరిగిన కొద్దీ తన పిల్లల భవిష్యత్తు ఏంటి, వాడు చదువుకుంటాడా లేదా, వాడికి ఉద్యోగం వస్తుందా లేదా, వాడికి పెళ్ళి అవుతుందా లేదా. నిన్న ఎవరో ఒక పెద్దమ్మ వచ్చి మా మనవరాలికే పెళ్లి కావట్లేదు, కొంచెం ఆశీర్వచనం ఏంది అని. సో మనవరాలికి, ఆమె ఇంకొన్ని రోజులు బతుకుంటే మళ్ళీ ముది మనవరాలికి. సో ఒక్కటి మనం ఆలోచిస్తే ఇట్లాంటి ఏడుపులు ఏడ్చినటువంటి వారు గతంలో చాలామంది ఉన్నారు కదా. ప్రస్తుతం మనం ఏడుస్తున్నాం, తర్వాత మన తర్వాత వాళ్ళు ఏడుస్తారు. కానీ మన ముందు ఏడ్చిన వాళ్ళు పోయారు. కానీ వాళ్ళ ఏడుపుకి ఏమన్నా ఒక అర్థం ఉందా? వాళ్ళు ఏడ్చిన దానికి ఏమన్నా ఒక అర్థం ఉందా? వాళ్ళు ఎవరి కోసమైతే ఏడ్చారో వాళ్ళు పోతున్నారు, ఏడ్చిన వాళ్ళు పోతున్నారు. మరి దేనికోసం ఏడ్చావు? నువ్వేమన్నా శాశ్వతమైన దానికి ఏమన్నా ఏడ్చావా? ఏది శాశ్వతం కాదు. శాశ్వతం కాని దానికోసం మనం ఏడ్చాం. శోకం, దుఃఖం. కానీ మనము ఎన్ని ఏడ్చినా ఎన్ని చేసినా కానీ హరిచిత్త సత్య నరచిత్త లవలేశ నడియదు. హరిచిత్తం ప్రకారమే అన్ని జరిగాయి, మన చిత్తం ప్రకారం ఏమైనా జరిగిందా? ఒకరిని డాక్టర్ కావాలంటే వాడు యాక్టర్ అయ్యాడు, ఒకరిని యాక్టర్ కావాలంటే వాడు ఇంకేదో అయ్యాడు. ఎవడు చేసిన కర్మను బట్టి భగవంతుడు ఫలితాలు ఇస్తూ ఉంటాడు. నువ్వు కోరుకున్నంత మాత్రాన అదే జరుగుతుంది అన్న గ్యారంటీ ఏం లేదు. సో ఎప్పుడైతే భగవత్ లీలలను మనం శ్రవణం చేస్తామో అప్పుడేంటి అంటే ఇటువంటి శోకం నుంచి మనం విముక్తిని పొందేదానికి అవకాశం ఉంది. ఇటువంటి శోకం నుంచి విముక్తిని పొందేదానికి అవకాశం ఉంది. తర్వాత మోహం అంటే ఇల్యూజన్, మాయ. ఎవరైతే భగవంతుని యొక్క లీలల్ని రెగ్యులర్గా వింటాడో అప్పుడు వాడి మీద ఎవరి ప్రభావం ఉంటుంది అంటే మాయాదేవి 2 రూపాలు ఉన్నాయి, మహామాయ, యోగమాయ. ఎవరైతే కృష్ణునికి శరణాగతి పొంది కృష్ణ భక్తిలో నిమగ్నం అవుతాడో వాడి మీద ఎవరి ప్రభావం ఉంటుంది అంటే యోగమాయ యొక్క ప్రభావం ఉంటుంది. యోగమాయ ఏం చేస్తుంది? కృష్ణునికి దగ్గర తీసుకుని వెళ్తుంది మనల్ని. మహామాయ ఏం చేస్తుంది? కృష్ణునికి దూరం చేస్తుంది. బృందావనంలో అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటిది ఎవరు అంటే యోగమాయ. భగవంతుడి లీలలకి అన్ని ఏర్పాట్లు చేసినటువంటిది యోగమాయ. అసలు మాయ అంటే ఏంటి? ఏదైతే కాదో దాన్ని అవును అనుకోవడం, అదే మాయ. ఏంటి? ఏదైతే కాదో అది అనుకోవడం. మనం ఏ శరీరంలో ఉంటే ఆ శరీరంలో నేను అనుకుంటున్నాం, అవునా? కానీ అది నేను కాదు. కరెక్ట్గా 50 ఏళ్ళ తర్వాత ఇక్కడ చాలా మంది ఉండరు. 50 దాకా వద్దులే, అంత దూరం లేదు. సో చాలా మంది ఉన్నాం. మరి లేని దానికి ఇదే నేను శరీరం అన్నటువంటి భావనలో. కానీ గుణాలకు లోబడి ఉన్నంత వరకు కూడా ఎవడు నేను ఈ శరీరం కాదు అనుకునేదానికి అవకాశం లేదు. ప్రకృతి క్రియమాణాని గుణై కర్మాణి సర్వసం అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ప్రకృతి గుణాల యొక్క ప్రభావం ఏంటి అంటే అహంకారం. అహంకారం అంటే అర్థం ఏంటి? అహం అంటే నేను, ఆకార నేను ఈ ఆకారం అనుకోవడం, దీన్ని అహంకారం అంటే. ఇంద్రుడు ఒకసారి బృహస్పతి శాపానికి గురి అయ్యాడంట. రాజమండ్రి మార్కెట్ యార్డ్లో పంది జన్మనెత్తాడంట. ఎవరో ఇంద్రుడు.
మన ఊర్లోనే పంది జన్మనెత్తాడు. ఆ జన్మలో ఒక పంది భార్య, ముక్కు పచ్చలారని హాఫ్ ఎ డజన్ చిల్డ్రన్, వీళ్ళందరూ కూడా ఆ మార్కెట్ యార్డ్లో చెత్త చెదారం తింటూ హ్యాపీగా తిరుగుతున్నారంట. వీర విహారం. దేవతలందరూ కూడా చాలా కలత చెందారంట. ఏమని అంటే, రాజు లేని రాజ్యం అయిపోయింది. అందరూ దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేసుకున్నారంట. బ్రహ్మగారు కొంచెం మా రాజుని తెచ్చిపెట్టండి అని చెప్పి. బ్రహ్మ, ఈ బంధనాలు అంత సామాన్యం కాదు, నేను అంత గ్యారంటీ ఇవ్వలేను మీ ఇంద్రుడిని తీసుకొస్తానని, అయినా ప్రయత్నం చేస్తాను. బ్రహ్మ మన రాజమండ్రి మార్కెట్ యార్డ్కి వచ్చాడు. వచ్చేసరికి మన ఇంద్రుడు గారు అని తిరుగుతా ఉన్నారు. అప్పుడు బ్రహ్మ అన్నాడు, ఏ ఇంద్ర అన్నాడు. తలపై, ఏ నిన్నే ఇంద్ర, నిన్నేనయ్యా. ఏంటి చెప్పండి అన్నాడు. అరే, నువ్వు లేకుండా ఇంద్రలోకం అల్లకల్లోలంగా ఉంది, సీట్ అక్కడ ఖాళీగా ఉంది, వచ్చే నువ్వు అన్నాడు. అంటే ఇంద్రుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఈ భౌతిక జగత్తులో ఎవరికన్నా మరి ఇవన్నీ అశాశ్వతం రా, భగవంతునికి శరణాగతి పొంది సేవ చేసుకోరాడు. ఉండవా, భలే చెప్పొచ్చావా, ఇంకా చాలా టైం ఉందిలే, భలేటోడివే, నాకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయి. అమ్మో, ఇంద్రుడు కూడా సేమ్. ఏమన్నాడు తెలుసా? ఆయన ఏమంటున్నాడు, బ్రహ్మ, ఇంద్రుడి సీటు ఖాళీగా ఉందిరా నాయన, ఇంద్రలోకం అంటే అసూయ, వేషం, అందమైన భార్య అని పంది భార్యను చూపించాడు. ముక్కు బొచ్చలో మీ పిల్లలు, వీళ్ళతోటి హ్యాపీ హోమ్, హ్యాపీ లైఫ్ గడుపుతూ ఉంటే అసూయతోటి నన్ను కలత పెట్టడానికి వచ్చారా? పొండి మీరు అన్నాడు. అది కూడా నవ్వుతున్నాడు. సో బ్రహ్మ అన్నాడు, ఒరే నాయన, ఇంద్రభోగం ఏంటి, పంది జీవితం ఏంటి, అసలు ఏమనుకున్నావు నువ్వు, అసలు ఏం మాయ ఇది? నువ్వేం చెప్పినా నా భార్య, నా పిల్లలు, నేను రాను అన్నాడు. ఓరని అమ్మ కూడా. అక్కడ పక్కన కషాయుడు కత్తి నూరుతా ఉన్నాడు. అది సూర్యకాంతి ఆ కత్తి మీద పడి తల మెరుస్తా ఉంది. అప్పుడు ఇంద్రుడికి బ్రహ్మ, ఏయ్ ఇంద్ర అటు చూడు అన్నాడు. అడు కత్తి నూరుతా ఉన్నాడు. దేనికో తెలుసా? నీకు, నీ భార్యకు, నీ పిల్లలకి ఆ కత్తి. ఆ కషాయుడు మిమ్మల్ని కోసి తినేస్తాడు. ఏమనుకున్నావు, ఇదేమన్నా పర్మినెంట్ అనుకున్నావు? రా అక్కడికి. ఆ కత్తి చూసిన తర్వాత ఓకే వస్తాను. మనకు కూడా ఏదో ఒక దెబ్బ అట్ట తగిలితే కానీ ఇంద్రియాల్లోకి రాము, యథార్థాన్ని అర్థం చేసుకోము. సో సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నాడు అంటే, శోక మోహ భయవర్జిత. శోకము, దుఃఖం, అన్నిటికీ దుఃఖమే. నిన్న ప్రభుపాదుల వారు ఒకటి చెప్తా ఉన్నారు. ఒకడు అడుగుతాడు, ఒక భక్తుడు ప్రభుపాదుల వారిని, ప్రభుపాద్, ఈ ప్రపంచంలో మీరు అంటుంటారు కదా హ్యాపీగా ఎవడు లేడు అని, దానికి కారణం ఏంటి అంటాడు. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్తాడు, ఆయన వాడికి ఉండేదాన్ని వాడు సంతృప్తి చెందడు, ఎదురుగా ఉండేవాడిని చూసి వాడికి నాకన్నా ఎక్కువ ఉందని ఏడుస్తూ ఉంటాడు, ఉండేదాన్ని కూడా అనుభవించడు. ఇంకోటి ఏంటి అంటే, ఉన్నది పోయింది అని ఏడుస్తూ ఉంటాడు, లేనిది పొందలేదు అని ఏడుస్తూ ఉంటాడు. ఈ రెండు కారణాల వల్ల వీడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, ఉండేదాన్ని కూడా ఎంజాయ్ చేయడు. అది కారణం. అవునా కాదా? మనం స్కూటర్లో పోతా కారులో పోయేవాడిని ఆలోచిస్తూ ఉంటాం, వాడికి కారు ఉంది, నాకు ఎప్పుడు కారు వస్తుందో ఏమో అని చెప్పి ఆ స్కూటర్ రైడ్ కూడా ఎంజాయ్ చేయట్లేదు. తర్వాత కారు వస్తుంది, కారు వస్తే మళ్ళా
నాకు 800 cc ఉంది, 1000 cc ఎప్పుడు వస్తుంది, దాని మీద ఆలోచన. సో ఎప్పుడు శోకము, మోహము, భయం అన్నమాట, ఆందోళన. ఎప్పుడు ఏం జరిగిపోద్దో, ఎప్పుడు ఏం జరిగిపోద్దో. ఎందువల్లంటే మనం రకరకాల ఎక్స్పీరియన్సెస్ చూస్తుంటాం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇంకో వ్యక్తిని ఎక్స్ప్లాయిట్ చేయడమే ఈ భౌతిక ప్రకృతి యొక్క గుణం అన్నమాట. ఒకరినొకడు మోసం చేసుకోవడం, దగా చేసుకోవడం. అందువల్ల ప్రతి ఒక్కడు కూడా భయపడుతూ ఉంటాడు. నేను మొన్న ఢిల్లీకి వెళ్ళి ఎందుకో ఆ ట్రాఫిక్లో పోవడం దేనికి అని చెప్పి మెట్రోలో పోదాం అని చెప్పి మెట్రో ట్రైన్లోకి వెళ్తే ఆడు ఫోన్పే చేస్తామంటే లేదు క్యాష్ ఇవ్వండి అన్నాడు. ఫోన్పే పనిచేయదు అన్నాడు. ఫోన్పే పనిచేయదు అంటే సరే అని చెప్పి 500 నోట్ ఇచ్చాడు. మెట్రో వచ్చేసే టైం అయిపోయింది అనమాట. వాడు ఏం చేశాడు, చిల్లర టక్కని ఇచ్చేసాడు అనమాట. మెట్రో ఎక్కిన తర్వాత చూసుకుంటే 100 రూపాయలు తగ్గుచ్చి ఇచ్చాడు. అంటే ఊరికే చెప్తున్నాడు. అట్లాగా ప్రతి సందర్భంలో కూడా ఎవడి మోసం చేస్తాడో ఏం అర్థం కాదు. అందుకని చెప్పి ఎప్పుడూ భయం. ఎవడు మోసం చేస్తాడో, యజమాని దగ్గర పనోడు పెట్టుకుంటే పనోడు మోసం చేస్తాడా, దొంగతనం చేస్తాడా, లేకపోతే ఇది ప్రతిదీ. అంటే మనుషుల్లో ఆధ్యాత్మిక విలువలు లేనప్పుడు ఏమవుతుంది అంటే ఇవన్నీ ఎక్కువైపోతాయి. మోసాలు, దగాలు ఇవన్నీ ఎక్కువైపోతాయి. ఆధ్యాత్మిక విలువ ఉన్నప్పుడు, ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నప్పుడు, అరే నేను ఇప్పుడు మోసం చేస్తే మళ్ళీ నేను ఇంకొక చేత మోసగింపబడాలి. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఎవడు తప్పించుకోలేడు. ఈ జ్ఞానం ఉన్నప్పుడు ఎవడు చేయడు. ఈ జ్ఞానం లేకపోతే వాడు తప్పిదాలు చేస్తూ ఉంటాడు. సో భగవంతుని యొక్క లీలలు కేవలం ఆయన లీలలే కాదు, ఆయన లీలలతో పాటు సందేశం కూడా వస్తుంది. ఆ సందేశాల ద్వారా మనకేమవుతుంది అంటే శోకమోహ భయవర్జిత. ఈ శోకము, భయము, వీటన్నిటి నుంచి కూడా, మోహము, వీటన్నిటి నుంచి కూడా మనం బయటపడేదానికి అవకాశం ఉంది. తర్వాత సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తారు అంటే భగవత్ లీలలను వినడం ద్వారా భక్తి బీజం అన్నటువంటిది హృదయంలో ఉత్పన్నమవుతుంది. భక్తి బీజం, భగవంతుడి లీలలు వినడం ద్వారా భక్తి యొక్క బీజం పుడుతుందంట హృదయంలో. అది రెగ్యులర్ గా వింటూ ఉంటే ఆ బీజానికి ఏంటి అంటే వాటరింగ్ అనమాట. ఏదన్నా చెట్టుకి నీళ్లు పోయాల, అవునా? నీళ్లు పోస్తేనే ఆ చెట్టు పెరుగుతుంది. నీళ్లు పోయకుండా పెరుగుద్దా? మరి కృష్ణుని యొక్క లీలలు మనం విన్నప్పుడు హృదయంలో ఆ భక్తి బీజం అన్నటువంటిది పడినప్పుడు ఆ భక్తి బీజానికి వాటరింగ్ ఏంటి అంటే మళ్ళా కృష్ణుడి లీలలు వినడమే. ఆ కృష్ణుడి లీలలు వింటూ వింటూ ఉంటే ఆ భక్తిలత అన్నటువంటిది పెరుగుతుంది. ఎట్లా పెరుగుతుంది? ఈ బ్రహ్మరంధ్రం ద్వారా అది పైకి వస్తుంది. అది పెరిగి 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 ఈ భౌతిక ఆకాశాన్ని దాటి, అయితే మీరు ప్రభుజీ మాకు కనపడట్లేదు, కనిపించే చెట్టు కాదు, కనిపిస్తే చెట్టును కోసేస్తారు, మేకలు తినేస్తాయి, అందుకని కనిపించదు. ఆ భక్తిలత ఇన్విజిబుల్, అది ఆ బ్రహ్మరంధ్రం ద్వారా ఈ యొక్క భౌతిక జగత్తుని దాటుకొని ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించి, ఆధ్యాత్మిక లోకంలోకి ప్రవేశించి ఆ దేవదేవుని యొక్క పాదపద్మాలు చుట్టుకొని పుష్పించి ఫలించి ఆ ఫలం భగవంతునికి అర్పింపబడినప్పుడు ఈ యొక్క జీవునికి మోక్షం లభిస్తుంది. అంతవరకు ఈ యొక్క సాధన అన్నటువంటిది మనం చేస్తూ ఉండాలి. సో భగవత్ లీలలో ఏంటి అంటే ఒక భరోసాని ఇస్తాయి భగవత్ లీలలు. ఇప్పుడు చూడండి, బకాసురుడు వచ్చాడు ఈ గోపబాలుడిని సంహరించడానికి. వస్తే భాగవతంలో సుఖదేవ్ గోస్వామి వర్ణిస్తాడు, చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు ఒక గడ్డి పొసను ఇట్లా చీల్చి పడేస్తారు కదా, ఆ రకంగా ఆ బకాసురుని యొక్క పెద్ద రాక్షసుడు, కొంగ రూపంలో ఉన్న రాక్షసుడు, భగవంతుడు ఆ ముక్కు పట్టుకొని అట్లా చీల్చి పడేశాడు. ఫినిష్ అయిపోయింది. ధేనుకాసురుడు ఆయన ఫ్యామిలీ వచ్చారు. వచ్చి తాళవనం
అంటే తాటి పండ్లు ఉన్నటువంటి వనం అన్నమాట. దాంట్లోకి వచ్చి వాళ్ళు భయభీతుల్ని గావించారు. సో భగవంతుడు, బలదేవుడు, తర్వాత కృష్ణుడు ఇద్దరు కూడా ఏం చేశారు, ఆ యొక్క ధేనుకాసురుడు గార్ధప రూపంలో ఉన్నటువంటి, గాడిద రూపంలో ఉన్నటువంటి రాక్షసులు అన్నమాట, వాళ్ళ కాళ్ళు పట్టుకొని విసిరేస్తే ఆ యొక్క రాక్షసులందరూ కూడా ఆ తాళ వృక్షాలు, తాటి వృక్షాల మీద పడి ఆ పండ్లన్నీ కూడా కిందకి పడ్డాయి. వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఆ చెట్లన్నీ కూడా విరిగి కింద పడ్డాయి. ఆ రకంగా వధించారు అంతంత పెద్ద రాక్షసులు. సో ఇవన్నీ విన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు భగవంతుడు మనలో ఉన్నటువంటి భయం, అప్పుడు మనకేమి ఒక కంపారిజన్ వస్తుంది లైఫ్లో. ఏంటంటే మనల్ని ఎవడో చిన్న రాక్షసుడు ఇబ్బంది పెడుతుంటాడు. ఇంటి పక్కనోడో, పార్ట్నరో, లేకపోతే వెనకింటోడో, లేకపోతే ఫ్రెండో, బాసో, ఎవడో ఒకడు ఇబ్బంది పెడతా ఉంటారు. ఇవన్నీ విన్నప్పుడు మనం కృష్ణ భక్తిలో ఉన్నాం. అప్పుడు మనకు ఒక భరోసా వస్తుంది. ఏంటంటే ధేనుకాసురుడు అంత పెద్ద రాక్షసుడిని భగవంతుడు అటు చంపేశాడు, బకాసురుడిని చంపేశాడు, కాళీయుడిని మర్దం చేశాడు. ఆఫ్టర్ ఆల్ వీడంతా నేను ఆయనకి శరణాగతి పొందాను, ఆయన చూసుకుంటాడు వీడి కథ, ఆయన చూసుకుంటాడు వీడి కథ. నేను ప్రాక్టికల్గా చెప్తాను, చాలా సందర్భాల్లో అట్లా జరిగాయి అన్నమాట. ఒకసారి నేను అనంతపూర్ వెళ్తా ఉన్నాను. ఈ గుంటూరు దాటిన తర్వాత రైల్వే గేట్ వస్తుంది, ఫిరంగిపురం ఆ రోడ్లో రైల్వే గేట్ వస్తుంది. రైల్వే గేట్ వస్తే వెహికల్స్ ఆగున్నాయి. ఒకడొచ్చి ఫుల్గా తాగేస్తున్నాడు, కారు బ్యానెట్ మీద పడిపోయి దమా దమాయి కొడుతూ నోటికొచ్చినట్టు ఏదో పిచ్చి పిచ్చి మాటలన్నీ దూషిస్తూ, వాడు ఒరే ఇదేంట్రా ఇది, వీడు మన మీద పడ్డాడని చెప్పి అట్టా చూస్తా ఉన్నాం. ఏం చేస్తాం, కృష్ణ మనకి ఏది వచ్చినా కానీ కృష్ణ కృష్ణ వీడేంది, వీడు దొరికాడు ఈరోజు మనకు అని చెప్పి అనుకుంటాం. వాడు అట్టా ఇట్టా తడతా పక్కన ఇంకొక పెద్ద స్కార్పియోనో ఏదో పెద్ద కారు నిలబడి, వాడు పోయి ఆ తూలుతూ దాని మీద పడ్డాడు. దాని మీద పడి దాన్ని కూడా దమ్మని కొట్టాడు. దాంట్లో నుంచి ఒక్కొక్కరు 6 అడుగులు ఉన్నారు, ఒక 4 దిగేశారనమాట. వీడిని పట్టుకొని అట్టా ఇట్టా కాదనమాట. అప్పుడు నాకు అనిపించింది, కృష్ణ మేమైతే వాడితో ఏం చేయలేము, సో సరైన వాళ్ళు 4 దొరికారు అని చెప్పి వాడు పరుగునమాట. అక్కడి నుంచి మొత్తం ఎత్తు దిగిపోయింది 2 దెబ్బలకి, పరుగో పారిపోయాడు అక్కడి నుంచి. సో అట్లాగా మనకు భగవత్ లీలలు విన్నప్పుడు ఏంటి అంటే, అరే బకాసురుని వధించాడు, ధేనుకాసురుని వధించాడు, శకటాసురుని వధించాడు, కంసుని వధించాడు, హిరణ్యకశిపుణ్ణి వధించాడు, హిరణ్యాక్షుణ్ణి వధించాడు భగవంతుడు. నన్ను ఇబ్బంది పెట్టేవాడు వీడు సామాన్యుడు. కృష్ణ నాకు శక్తి లేదయ్యా వాడితో పోరాడేది, నువ్వే చూసుకుని ఆయన. ఇదో ఇట్లా దిగుతారు కారులో, దిగేసి వాళ్ళు కృష్ణుడు పంపిస్తాడు, చూసేసుకుంటారు. సో అటువంటి భరోసా ఇస్తుంది నిత్యం భాగవత సేవయం. ప్రతి నిత్యం భగవత్ లీలలు మనం వింటూ ఉంటే ఆ భరోసా మనకు వస్తుంది. అరే భగవంతుడు ఉన్నాడు, కొండంత దేవుడు ఉన్నాడు మన వెంట. అది ఇటువంటిదే కాదు, ఏదైనా కానీ మొన్న నేను చెప్పాను, ఒక భక్తుడు ఆయన భగవద్గీత చదువుతూ ఒక శ్లోకం, అదేంటి అంటే అనన్యశ్చింతయంతో మాం యోజనాం పర్యుపాసతే దేశాభినిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. ఈ శ్లోకం భగవద్గీతలో ఉండదగింది కాదు అని ఎర్రసిరాతో కొట్టేశాడు. ఆయన రోజు జీవనం ఎట్ట గడిపేవాడంటే భిక్షాటనకి వెళ్ళాడు, అది కొట్టేశాడు. అందరికీ భగవంతుడు ఎక్కడ చూసుకునే దానికి అవుతుంది, ఈ శ్లోకం ఉండదగింది కాదు అని విశ్వాసం లేకుండా ఆ శ్లోకం కొట్టేసి భిక్షాటనకి వెళ్ళాడు. ఆ రోజు ఎవరో భిక్ష పెట్టలే. ఒకరింట్లో అన్నారు మాకు అనారోగ్యంగా ఉంది, ఇంకోరింట్లో అన్నారు అశౌచంగా ఉంది, ఇంకోరింట్లో అన్నారు మేము అసలు ఏదో ఉపవాసం అన్నారు. ఎవరింట్లో కూడా భిక్ష పెట్టలేదు. నిరాశతో ఇంటికి తిరిగి వచ్చాడు. తిరిగి వస్తే భార్య బ్రహ్మాండంగా వంటలు చేస్తాం. ఇతను ఆశ్చర్యపోయాడు. మంచి గమ సాంబారు వాసన, కూరల వాసన, తినుబండారాల వాసన, అన్ని వాసనలు వస్తూ ఉన్నాయి. వస్తూ ఉంటే ఇతను ఆశ్చర్యంగా లోపలికి వెళ్తే భార్య వచ్చింది. భార్య వచ్చి ఏమనిందంటే, ఏమండి ఏంటండి మీరు మరి ఇంత కఠినాత్మలు అయిపోయారు అని. ఏమైందే అన్నాడు. మీ శిష్యుడికి మొయ్యలేనంత మోత వేశారు, ఏదో మెల్లిగా నడుచుకొని వస్తే ఏమైపోయిందండి, అతన్ని కోపంతో మెల్లిగా నడుస్తున్నాడని చెప్పి ఈప్ మీద కొట్టారంట, వాతలు పడేటట్టు కొట్టారు. పాపం సుకుమారుడు, ఏమన్నా మీకు బుద్ధి ఉందా, ఇంత కఠినాత్మలు అయ్యారేంటి, అది ఇది అన్నాడు.
ఇతను అన్నాడు, నేనే ఇంకా శిష్యుడు కాలేదే, నాకెవరు మళ్ళా శిష్యులు, నేను కొట్టడం ఏంటి? అదేనండి, ఈ సరుకులన్నీ పంపించారు కదా, వాటితోనే కదా ఇప్పుడంతా వంటలు వండుతున్నాను. నేను ఎప్పుడు పంపించానే సరుకు? భిక్షాటనకి వెళ్తే ఎవరో భిక్షం పెట్టలేదు, నిరాశతో నేను తిరిగి వస్తే నేను సరుకులు పంపించడం ఏంటి? మళ్ళీ అబద్ధాలు ఒకటి నేర్చుకున్నారా? ఆ పిల్లవాడు ఇక్కడే ఉన్నాడు, వండి వారుస్తానని చెప్పాను. ఏ నానా గోపాలు అని. ఎక్కడున్నాడు గోపాలు? ఈయనకేం అర్థం కాక తికమక వచ్చి కొంత భగవద్గీత చదివితే ఈ కన్ఫ్యూజన్ పోతాయి అని చెప్పి పోయి మళ్ళీ భగవద్గీత చేతిలోకి తీసుకొని పేజీలు తిప్పుతూ ఉంటే ఏదైతే అనన్య చింతయంతో మామన్నటువంటి శ్లోకం ఎర్రసిరాతో కొట్టేశాడో ఆ ఎర్రసిర అంతా చెరిగిపోయి యథాతథంగా ఉంది. మళ్ళా అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటి అంటే, నాకు విశ్వాసం లేని దాని వల్ల సాక్షాత్తు గోపాలుని రూపంలో ఆ పిల్లవాడు వచ్చాడు, ఆ సరుకులన్నీ తీసుకొని వచ్చి ఇచ్చెళ్ళాడు విశ్వాసం కలిగించడానికి. సో మన జీవితాల్లో కూడా సంకట పరిస్థితుల్లో భగవంతుణ్ణి వేడుకుంటే ఇట్లాగే ఎవరో భగవంతుడే రావాల్సిన అవసరం లేదు, భగవంతుడే రావాల్సిన అవసరం లేదు. నేను 2003 పుష్కరాలకి పెద్ద ప్రోగ్రాం చేయాలని చెప్పి సంకల్పం చేసి అన్ని ఏర్పాట్లు చేశాం ట్రైనింగ్ కాలేజ్లో. చేస్తే లాస్ట్లో ఒక బస్తా రైస్ కొనడానికి డబ్బులు లేవు, చేతిలో రూపాయి లేకుండా దగ్గర దగ్గర 25 లక్షల రూపాయల ప్రోగ్రాం ప్లాన్ చేశాం. ఇప్పుడు 2003లో అంత పెద్ద ప్రోగ్రాం. అన్నదానం ప్రసాదం వితరణ చేయడానికి రైస్ కొనడానికి డబ్బులు లేవు. ఉదయంతో మంగళారతి సమయంలో మనం ఒక రెంటెడ్ ప్లేస్లో ఉండేవాళ్ళం టీనగర్లో. మంగళారతి సమయంలో భగవంతుడితో అంటున్నా నేను, స్వామి అన్ని ఏర్పాట్లు చేశాం, ప్రభుపాదులు వారు చెప్పారు ఏ కార్యక్రమం చేసినా ప్రసాద వితరణ అన్నదానం చేయాలా అని, మరి ఇప్పుడు రైస్ కొనడానికి డబ్బులు లేవు, నువ్వేం లీల చేస్తావో నాకు తెలియదు అన్నాను. ఉదయం ఇట్లాగే ప్రవచనం అయిపోయిన తర్వాత 9:30 గంటలకి ఎంఎస్ రెడ్డి అని చెప్పి విశాఖపట్నం నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు. గురుగారు పుష్కరాల్లో ఏదో భారీగా చేస్తున్నారంట, ఏమన్నా పెండింగ్ పనులు ఉంటే చెప్పండి నేను చేస్తాను. ఆయన్ని నేను అప్పుడు నేను హైదరాబాద్ మందిరానికి అధ్యక్షుడిగా ఉండేవాడిని. నేను అక్కడ ఒకరోజు ఇట్లా ప్రవచనం చెప్తుంటే ఇట్లా కూర్చుని విన్నాడు. విని చాలా బాగుంది స్వామి అది ఇది అని చెప్పి ఆయన నంబర్ ఇచ్చి ఎప్పుడన్నా ఏదన్నా సేవ ఉంటే చెప్పండి అని వెళ్ళిపోయాడు. అంతే పరిచయం నాకు. నా నంబర్ తీసుకున్నాడు. సో నేను అన్నాను, అన్ని ఏర్పాట్లు పందిర్లు వేసాము, అన్ని ఏర్పాట్లు చేశాము, ప్రసాదం పంచడానికి రైస్ లేదు, అది పెండింగ్, ఇది మీరు ఏమన్నా పంపించగలిగితే చూడండి ఎంత సేవ చేయగలుగుతారని. అతను ఒక గంటలో రాజమండ్రిలో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, శాంపిల్స్ తీసుకొని వస్తారు, మీరు సెలెక్ట్ చేసుకోండి, బెస్ట్ సెలెక్ట్ చేసుకోండి, నేను పంపిస్తానన్నాడు. ఒక గంటలో ఆయన ఫ్రెండ్ ఎవరో శాంపిల్స్ తీసుకొని వచ్చాడు. తీసుకొని వస్తే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుంటే సాయంత్రం 7-8 గంటలకి ట్రైనింగ్ కాలేజీకి ఒక 10 టైర్స్ లారీ, ఫుల్ లారీ మొత్తం లోడు పంపించాడు. మొత్తం లోడు పంపించాడు. మనము ఈరోజు ఈ స్థానంలో కూర్చొని ఉన్నాము అంటే అప్పట్లో ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణుడు గారు ఆయన టీవీలో మన ప్రోగ్రాం చూసి అన్నదానం చూసి స్వయంగా అక్కడికి వచ్చి 2-2.5 గంటల సేపు ఉండి మనం చేసే అన్నదాన కార్యక్రమం ఇవన్నీ చూసి టీటీడీ వాళ్ళని పిలిచి చెప్పాడు అనమాట, మీకు ఇన్ని వసతులు ఉన్నాయి, మీరు చేసేది ఇస్కాన్ చేసేది చూడండి ఎంత బాగుందో అని. తర్వాత ఈ యొక్క స్థలం రావడానికి ఆయన కారణము ఇక్కడ మందిరం కట్టడానికి మనకు ఆయన ఈ స్థలం ఇచ్చాడు. సో అంత గొప్పగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా వచ్చిన భక్తులు కొన్ని వేల మందికి పెడుతూనే ఉన్నాం. హైదరాబాద్ నుంచి 80 మంది దగ్గర 90 మంది కుక్స్ని తీసుకొని వచ్చి అసలు ఆ మంట ఆరలేదనమాట. ఫుల్ డే రాత్రి 12-1 గంట వరకు వేడివేడిగా ప్రసాదాలు పంచుతూనే ఉన్నాం, వచ్చిన వాళ్ళందరికీ ఆకలి తీరుస్తూ. సో చూడండి, భగవంతుడు మనం ఆయన సేవలో నిమగ్నమైనప్పుడు మనం ఏదైనా అవసరం ఉంది అని కోరుకుంటే ఏ రకంగా ఒక్కోసారి మనం కోరుకున్నది ఇవ్వకపోవచ్చు, దానికి మనం మళ్ళీ ఫీల్ అవ్వకూడదు, దానికి కారణం ఏంటో మనకు తెలియదు. నేను మొన్న ఒక కథ చెప్పాను కదా, అదేంటి అంటే ఒక రాజు దగ్గర ఒక గుర్రం ఉండింది, ఒక రైతు దగ్గర. అది బలంగా ఉంటే రాజు వచ్చి ఒక ఆయన ఆ దారిలో పోతూ, ఇంత బలమైన గుర్రం నీ దగ్గర దేనికయా, నాకు ఇచ్చేయంటే ఈయన అన్నాడు,
నేను దాన్ని అమ్ముకునే దానికి పెంచలేదండి, నా బిడ్డతో సమానం, నేను ఇవ్వను అన్నాడు. రాజు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే కొన్ని రోజులకి ఆ గుర్రం తప్పించుకొని వెళ్ళిపోయింది. ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. వచ్చి ఆ గుర్రం అమ్ముంటే డబ్బులు వచ్చిండేటి కదా, ఇప్పుడు గుర్రము పోయా డబ్బులు పోయా, పనికి మాలి పని చేసావు, అది ఇది అన్నాడు. పోయింది నా గుర్రము, మీకెందుకు ఏడుపు నాయన, నన్ను తలకే తినేస్తున్నారు. ఈరోజు ఇంకొక దుర్భరమైన పరిస్థితి భారతదేశంలో ఏంటంటే, మన కోసం జీవించడం కన్నా ఎదుటోళ్ళ కోసం జీవించడం ఎక్కువ అనమాట. వాడేమనుకుంటాడు, మనం వేసుకున్న చొక్కా దగ్గర నుంచి ఇటువంటిది వేసుకుంటే వాడు హ్యాపీ అవుతాడా, వీడు హ్యాపీ అవుతాడా? అరే నీ స్తోమత ఏంటో నువ్వు దాన్ని బట్టి వేసుకో అంతే. ఒకటితో నీకేం పని చెప్పు. వాళ్ళందరూ వచ్చి తలదండం మొదలుపెట్టారు. వీడు అన్నాడు, నన్ను వదిలేండ్రా బాబు, నా గుర్రం కదా పోయింది, మీ గుర్రం కాదు కదా అని చెప్పి వాళ్ళని తప్పించుకున్నాడు. ఒక 10 రోజుల తర్వాత ఏమైందంటే ఆ గుర్రం మళ్ళీ అడవిలో నుంచి వచ్చేసింది. వచ్చేటప్పుడు అది అడవిలోకి పోయి అడవిలో ఉండే గుర్రాలను 10 గుర్రాలని మచ్చిక చేసుకుంది, ఫ్రెండ్షిప్ చేసుకుంది. అది తోడు తీసుకొచ్చింది. వీడికి ఒక గుర్రం పోయింది కదా, అది తిరిగి వస్తే 10 గుర్రాలు వచ్చాయి మళ్ళీ, అంటే 11 గుర్రాలు. మళ్ళీ వీళ్ళు వచ్చేసారు చుట్టుపక్కల. ఒరే నీ గుర్రం పోయింది అనుకున్నావు, భలే గుర్రం రా నీది, చూడు 10 గుర్రాలు తెచ్చేసింది. ఏమి జరిగినా మన జీవితంలో బళ్ళే వేడతోటి. అందుకనే పెద్దవాళ్ళు అనేవాళ్ళు లోకులు కాకులు అనేవాళ్ళు. లోకులు కాకులు. దేనికైనా ఏదైనా మంచి జరిగితే దృష్టి, జరగకపోతే ఏడుపు. సో సరే వచ్చింది. వీడేం చేశాడంటే వాళ్ళ కొడుక్కి కొత్త గుర్రాలకి స్వారీ చేయడం ఇవన్నీ ట్రైనింగ్ ఇవ్వు, జట్కా బండి కట్టుకోవడం ఇవన్నీ ట్రైనింగ్ ఇవ్వు అన్నాడు. సో వాళ్ళ కొడుకు ఆ 10 గుర్రాలని ట్రైనింగ్ ఇస్తా ఉన్నాడు. ట్రైనింగ్ ఇస్తా ఉంటే ఒక గుర్రం ఆకతాయి గుర్రం, అది వీణేం చేసిందంటే కింద పడేసింది. కొడుక్కి కాలు ఇరిగిపోయింది. మళ్ళీ వచ్చేసారు చుట్టూ జనాలు, మీ కొడుక్కి కాలు ఇరిగింది, వాడికి యమనంలో ఉన్నాడు, కాలు ఇరిగితే పిల్లనెవరు ఇస్తారు, వాడి పరిస్థితి ఏంటి, వాడి జీవితం ఏంటి, అదేంటి ఇదేంటి. ఓరి నాయన, నా కొడుకు కదరా కాలు ఇరిగింది, ఎందుకురా నా తల తినేస్తారు, వాడి నెట్టో నేను జీవితం నేను మోస్తూ గడుపుతాలేరా, నన్ను వదిలేంట్రా బాబు, మీ మాటలు పడలేకున్నానని చెప్పి వాళ్ళు పంపించాను. మళ్ళీ కొన్ని రోజులకి ఏమైందంటే ఆ రాజ్యం మీదకి వేరే ఒక రాజు యుద్ధానికి వచ్చాడు. సైనికుల సంఖ్య తక్కువ ఉందంట. రాజు చాటింపేశాడు, ప్రతి గ్రామానికి ప్రతి నగరానికి మన రాజ్యంలో వెళ్ళి యువకులను అందరినీ సైన్యంలోకి తీసుకోండి, వాళ్ళు యుద్ధం చేయాలి ఇప్పుడు అని చెప్పాడు. ఈ గ్రామానికి కూడా వచ్చారు. ఎవరైతే ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ ఏడ్చారు కదా, మీ వాడికి కాలు రీపింది, వాడికి పెళ్ళి అవద్దా, పెళ్లి కాదా, అది ఇదని, వాడిని ఒక్కడిని ఆ కాలు ఇరిగిన ఒక్కడిని వదిలేశాడు. వాడిని తీసుకెళ్లి యుద్ధం వాడు ఏం చేస్తాడు, అందుకని కాలు ఇరిగిందని వాడిని వదిలేశాడు. ఈ ఏడుపులు వేసిన వాళ్ళ పిల్లకాయలందరినీ తీసుకొని వెళ్ళారు మూట కట్టుకొని. మళ్ళా వచ్చేసారు వాళ్ళు, నీ కొడుక్కి కాలు ఇరగడం మంచిదైంది, వాడు యుద్ధానికి పోవాల్సిన అవసరం లేదు, మా వాళ్ళందరినీ ఎత్తుకెళ్ళిపోయారు, వాళ్ళు యుద్ధంలో బతుకుతారో చస్తారో అని ఏడుస్తున్నారు. సో వీడి జీవితంలో గుర్రం పోయినా మంచి జరిగింది, ఆ క్షణంలో ఏదో చెడ్డ అనుకున్నట్టు అయింది. 10 గుర్రాలు వచ్చాయి. పిల్లోడికి కాలు ఇరిగినా మంచి జరిగింది, ఏమంటే వాడు యుద్ధానికి పోకుండా ప్రాణాలు కాపాడబడ్డాయి. అట్లాగా ఒక్కోసారి మనం కోరుకున్నదే జరగకపోతే భగవంతుడిని నిందించకూడదు. ఎందువల్ల అంటే అది మనకు మంచి చేస్తుందో చెడు చేస్తుందో మనకు తెలియదు, ఆయనకి తెలుసు. అందుకని ఒక్కసారి మనకు మంచి అనుకున్నవి తీసేస్తుంటాడు, దానివల్ల మనకు చెడు జరగచ్చు. ఆ రకంగా భగవంతుడు మనల్ని కాపాడుతుంటాడు. అందుకని అది మంచా చెడా అనేది కాకుండా, నీ చేతుల్లో నా జీవితం పెట్టాను, నువ్వు నన్ను ఎట్లా ఆడించుకుంటావు ఆడించుకో స్వామి అని ఆయనకి ఎప్పుడైతే మనం ఫ్రీడమ్ ఇస్తామో మన జీవితం నొప్పి లేకుండా ఆనందంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకెప్పుడు ఆ యొక్క అవగాహన, మెచ్యూరిటీ ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి అంటే నిత్యం కృష్ణుని యొక్క లీలల్ని మనం శ్రవణం చేస్తూ ఉంటే ఆ యొక్క మెచ్యూరిటీ వస్తుంది. ప్రతి దాంట్లో కూడా భగవంతుని యొక్క ప్రమేయాన్ని చూడగలుగుతాము. నా వెనకాల భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి చూడగలుగుతాము. ఆయన ఆశీస్సులు ఉన్నాయి, ఆయన రక్షణ ఉంది. ఆయన రక్షణ, ఆశీస్సులు ఇవన్నీ ఉన్నప్పుడు శోకం ఉండదు, మోహం ఉండదు, భయం ఉండదు, కేవలం భక్తి ఉంటుంది. ఆ భక్తి ఉన్న వ్యక్తి భగవంతుడు ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్?
త్రిగుణాల భౌతిక జగత్తులో ఉన్నంత వరకు త్రిగుణాల యొక్క ప్రభావాన్ని మనం తప్పించుకోగలమా? ఇది ప్రశ్న. భగవంతుడు గీతలో ఒక శ్లోకంలో చెప్తారు. ఏం చెప్తారంటే, మహాత్మనంస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రిత. మహాత్ములు నా దివ్య ప్రకృతి యొక్క రక్షణలో ఉంటారు. మహాత్ములు ఈ యొక్క త్రిగుణాల ప్రభావంలో ఉండరు, భగవంతుని యొక్క దివ్య ప్రకృతి యొక్క ఆధీనంలో ఉంటారు. మరి మహాత్ములు ఎవరు? బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాన్ ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. వాసుదేవుడే అన్నిటికీ కారణము అన్నటువంటి జ్ఞానంలో జీవించేటువంటి వాడు మహాత్ముడు. అటువంటి మహాత్ములు నా దివ్య ప్రకృతి రక్షణలో ఉంటారు అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. సో ఆ మహాత్ముడు అవ్వాలా అంటే సాధన చేయాలా. సాధన అంటే జపం చేయడం, శ్రవణం చేయడం, సేవ చేయడం, ఇదన్నీ సాధన. ఎప్పుడైతే సాధన చేస్తామో అప్పుడు సర్వత్రా ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు అడిగాడు, ఎక్కడరా నీ హరి అన్నాడు. ఎక్కడ లేడు తండ్రి నా హరి అన్నాడు. అందుగలడిందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతండు ఎందెందు విధికి చూసినా అందందే కలడు. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడని లేదు. అదే వాసుదేవ పరాయణత్వం. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. సో మనం ఆ వాసుదేవుని సర్వత్రా చూడగలిగినటువంటి స్థాయికి సాధన చేసుకోవాలా. వైరల్ ఫీవర్ ఉంది నాకు, పోద్దా? ఖచ్చితంగా పోద్ది మెడిసిన్ వేసుకుంటే. మెడిసిన్ వేసుకోకుండా పోద్దా? పోదు. త్రిగుణాలు కూడా ప్రభావం మన మీద పోద్దా? పోద్ది. మెడిసిన్ వేసుకుంటే పోద్ది. సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు, ఏంటి ఆ మెడిసిన్? కృష్ణ నామం, కృష్ణ కీర్తన, కృష్ణ లీలలు, కృష్ణ సేవ. ఇది మెడిసిన్. ఏది? భవరోగం, గుణాల నుంచి మనం బయటపడ్డానికి. మెడిసిన్ వేసుకోకుండా రోగం పోదు. ఈ భవరోగం కూడా మెడిసిన్ తీసుకుంటే పోతుంది. మరి ఆ మెడిసిన్ ఏంటి అంటే కృష్ణుడు మెడిసిన్. కృష్ణుడు మెడిసిన్. అది తీసుకుంటే గుణాల నుంచి విముక్తిని పొందుతాం, ఖచ్చితంగా పొందుతాం. పొందితేనే కదా మనకు అక్కడికి అర్హత లభించేది పోవడానికి. లేదండి ప్లీజ్ అండి నాకు మోక్షం ఇచ్చేయండి, వైకుంఠంలోకి వచ్చి గుణాలను అక్కడ నేను పోగొట్టుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లో భగవంతుడు అలో చేయడు. ఎందువల్లంటే మనం ఈ గుణాలతో అక్కడికి వెళ్ళామంటే అక్కడ పాలిటిక్స్ చేస్తాం, అక్కడ పార్టీలు పెడతాం, ఎలక్షన్లు పెడతాం మనం ఎక్కడ ఆధ్యాత్మిక జగత్తులో. అందుకని సమస్య లేదు. గుణాలు ఇక్కడే, వాటిని ప్రక్షాళన చేసుకుంటేనే ఆధ్యాత్మిక జగత్తులోకి అనుమతిస్తారు. నీతి నిజాయితీ వేరు. భక్తి వేరు, నీతి నిజాయితీ వేరా? ఇప్పుడు భక్తుడు అనేటువంటి దాంట్లో నీతి, నిజాయితీ, ధర్మము, సత్యవాక్ పరిపాలన ఇటువంటివన్నీ ఇమిడిపోయి ఉంటాయి, ఆటోమేటిక్గా ఇమిడిపోయి ఉంటాయి. సో భక్తుడు అన్నటువంటి వాడిలో ఈ లక్షణాలన్నీ ఉండాల. అది లేకపోతే ఏదో కొరత ఉంది. అంటే పూర్ణత్వం సాధించే లోపల కొన్ని ఉంటాయి వాసనలు. అంటే రోగం పూర్తిగా నయం కాలేదంటే ఇంకా రోగ లక్షణాలు ఉంటాయి కదా. అట్లాగే పరిపూర్ణమైనటువంటి భక్తికి మనం రానంత లోపు భక్తుల్లో కొన్ని ఉంటాయి, లోపాలు ఉంటాయి. అందుకనే మనం ఏంటి అంటే అందరు భక్తులు కొంతమంది డిస్టర్బ్ అవుతుంటారు. ఆయన భక్తుడుగా ఉండి తప్పు చేశాడు, ఈయన భక్తుడుగా ఉండి తప్పు చేశాడు. ఒరే నాయన, అందరూ రోగానికి మందు తీసుకుంటున్నారు. హాస్పిటల్లో అందరూ రోగులు ఉన్నారేంటి? నయమైన వాళ్ళు ఉండాలి కదా.
నయమైన వాళ్ళు ఎందుకుంటారు హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతారా బాబు? వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో అట్లాగే అక్కడ ఏంటి అంటే శరీరానికి హాస్పిటల్లో చికిత్సను ఇస్తారు, ఇక్కడ ఆశ్రమంలో ఏంటి అంటే చైతన్యానికి చికిత్స ఇస్తా ఉన్నారు. ఇక్కడ చికిత్స తీసుకున్నారు, పూర్తిగా నయం అయిపోలేదు. మా భక్తుల్లో లోపం ఉంది, ఈ లోపం ఉంది అంటే ట్రీట్మెంట్ జరుగుతుంది బాబు, ఇంకా పూర్తిగా నయం కాలేదు. నువ్వు వాడి రోగాలు వీడి రోగాలు చూస్తా, నీ రోగం పెంచుకోబోతు నాయన. నీ రోగం ఏంటో దాన్ని క్యూర్ చేసుకో అంతే. ఎవరైనా హాస్పిటల్లో పేషెంటు వాడికి రోగం ఏంటో దానికి ఇంజక్షన్లు మందులు తీసుకొని బయటపడడానికి ప్రయత్నించాలి. కానీ వాడు పక్క పెర్తులో వాడు పడుకొని వాడు అయ్యా అమ్మ వాడికి ఏదో రోగం వచ్చింది, ఆమెను వీడు కుయ్యం అంటాడు. వీడి రోగం ఏంటి? ఆమెను ఇంకోటి వెనకాల అరుస్తుంటాడు, వాడు రోగం ఏంటి? నీకు దేనికి రే వీడి రోగాలన్నీ? నీ రోగం నువ్వు చూసుకో. సో మనం భక్తిలో ఏంటి అంటే మనం మన చైతన్యాన్ని పవిత్రం చేసుకోవాల్సింది బోనిచ్చి, ఆ భక్తుల్లో ఈ లోపం ఉంది, ఈ భక్తుల్లో నీకు దేనికి నాయన? నీ భక్తి నువ్వు చేసుకో. వాళ్ళు 100% పవిత్రం అయితే అసలు ఇక్కడ ఎందుకుంటారు చెప్పు? నేను ఇందాక చెప్పిన బెస్ట్ ఎగ్జాంపుల్, హాస్పిటల్లో నయమైపోతే వాడు ఎందుకుంటాడు? డిశ్చార్జ్ వెళ్ళిపోతాడు. ఇక్కడ వీడు పవిత్రుడు అయిపోతే మోక్షం వచ్చేస్తుంది వీడికి, ఇక్కడ ఎందుకుంటాడు? ఎవరో మహానుభావులు లాంటి వాళ్ళు వస్తారు ఉంటారు, ఎందుకోసం అంటే మనల్ని ఉద్ధరింపజేయడానికి. వాళ్ళేమి శిక్ష కోసం రారు ఇక్కడికి, మన మీద కరుణ చూపించడానికి వాళ్ళు వస్తారు. ఆచార్యులు, డాక్టర్స్. కానీ డాక్టర్లకు కూడా బయట ప్రపంచంలో వాళ్ళకి రోగం ఉంటుంది, కానీ వీళ్ళకు ఉండదు. అందుకని డాక్టర్ బోల్స్లాడు ఆయన ఒక పక్క ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతుంటాడు అంటాడు, నేను కొంచెం వర్షంలో తడిచాను నాకు కూడా జలుబు వచ్చింది. కానీ వీళ్ళకి రావు అటువంటి వాళ్ళు, వీటన్నిటికీ అతీతులు మహానుభావులు, పరిశుద్ధమైనటువంటి వ్యక్తులు, నిత్య పార్షదులు, భగవంతుని ఆధ్యాత్మిక జగత్తులో నిత్యం ఆయనతో సాంగత్యం చేసేటువంటి వ్యక్తులు స్వామి ప్రభుపాదులు లాంటి వారు. హరే కృష్ణ.